ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ చాలా మందికి తెలియదు, మిస్ అవుతున్నారు. తెలిస్తే లక్షలో డబ్బు ఆదా చేసే విషయం అన్నమాట ఇది. అదేంటంటే లోన్ ప్రీపేమెంట్ ఆప్షన్ గురించి. మీరు ఒకసారి లోన్ తీసుకున్నాక ప్రతి నెల ఈఎంఐ కడుతూ మళ్ళీ ఈ ప్రీపేమెంట్ ఆప్షన్ గురించి మర్చిపోతారు. చాలా మందికి తెలియదు కూడా. కానీ మీకు మధ్యలో డబ్బు వచ్చిందంటే ఆ డబ్బుతో చేయవలసిన మోస్ట్ పవర్ఫుల్ పని ఏంటంటే ప్రీపేమెంట్. అసలు ప్రీపేమెంట్ అంటే ఏంటి? ప్రీపేమెంట్ అంటే మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని ముందుగా తిరిగి చెల్లించడం. ఇది రెండు రకాలుగా చేయవచ్చు. నెంబర్ 1 పార్ట్ ప్రీపేమెంట్, కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించడం. అండ్ నెంబర్ 2 ఫుల్ ప్రీపేమెంట్, మొత్తానికి పూర్తిగా చెల్లించి లోన్కి ముగింపు పలకడం. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే మనకి అవేర్నెస్ లేకపోవడం అనమాట ఈ ప్రీపేమెంట్ ఆప్షన్ పైన. చాలా మంది ప్రీపేమెంట్ చేయవచ్చనే విషయం కూడా తెలియదు. కొంతమంది చేతిలో డబ్బు ఉన్నా ఖర్చు పెట్టేస్తారు, కానీ లోన్ తగ్గించడానికి వినియోగించుకోరు. మరింతమంది బ్యాంకులు ప్రీపేమెంట్కి ఛార్జీలు వసూలు చేస్తాయని భయపడతారు, కానీ ఆ వివరాలు తెలుసుకోరు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు పాయింట్ టు పాయింట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో గురించి ఇస్తాను. సో ఛానల్కి కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ప్రీపేమెంట్ వల్ల వడ్డీ తగ్గుతుంది. మీరు ముందుగా చెల్లించిన మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ మీద మైనస్ అవుతుంది. దీనివల్ల వడ్డీ మొత్తాన్ని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల హోమ్ లోన్ తీసుకున్నవారు ప్రతి సంవత్సరం 50,000 ప్రీపేమెంట్ చేస్తే మొత్తంగా 2 నుంచి 3 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. తెలుసా మీకు? అండ్ నెంబర్ 2, లోన్ టెన్యూర్ తగ్గుతుంది. ప్రీపేమెంట్ వల్ల మీరు ముందుగా ప్లాన్ చేసి కట్టడం వల్ల త్వరగా లోన్ ముగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏళ్ళు ఉన్న లోన్ని 15 ఇయర్స్లోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అండ్ నెంబర్ 3, ఫ్యూచర్ బర్డెన్ తగ్గుతుంది. ప్రతి నెల ఈఎంఐల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు త్వరగా అప్పు ముగిస్తే. తర్వాత ఆర్థిక లక్ష్యాలపై ఫోకస్ చేసుకోవచ్చు. నెంబర్ 4, ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి. ఈ ప్రీపేమెంట్ అనేది ఎప్పుడు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. బోనస్ వచ్చిందంటే, మీరు ఎంప్లాయీస్ అయితే బోనస్ వచ్చినప్పుడు కానీ, ట్యాక్స్ రిఫండ్ వచ్చినప్పుడు కానీ, లేదా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినప్పుడు కానీ, దాని ద్వారా వచ్చిన అదనపు ఆదాయం వచ్చిందైతే ఇవన్నీ వృధా కాకుండా ప్రీపేమెంట్కి వినియోగించుకోవడం అనమాట. నెంబర్ 5, ఛార్జెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క విధమైన ప్రీపేమెంట్ పాలసీ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఎప్పుడైనా పార్ట్ పేమెంట్ చేయనిస్తారు. ఇంకొందరేమో మొదటి ఏడాదికి తర్వాత మాత్రమే అనుమతిస్తారు. కొన్ని బ్యాంకులు ప్రీపేమెంట్కి ఫీజు వసూలు చేస్తాయి. ఇలా ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క రూల్ అయితే ఉంది. దీనికి సలహా ఏంటంటే లోన్ తీసుకునే ముందు మీరు ప్రీపేమెంట్ అలౌడా కాదా, ఛార్జెస్ ఉంటాయా లేదా అనే విషయాన్ని మీరు స్పష్టంగా బ్యాంకుని అడిగి తెలుసుకోండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. బ్రెయిన్లో మీరు బలంగా ఫైనాన్షియల్గా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఏడాది మీరు కనీసం 5 to 10% మీ లోన్ మొత్తానికి ప్రీపే చేయాలని టార్గెట్ పెట్టుకోండి. దీనివల్ల మీ రుణ భారం చాలా 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 హాఫ్ అయిపోతుంది అనమాట. ప్రీపేమెంట్ ఆప్షన్ చిన్న విషయం అనిపించవచ్చు, కానీ దీనివల్ల మీరు పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకుంటారు. జీవితంలో అప్పుల నుంచి తొందరగా బయటపడాలంటే ఇది ప్రీపేమెంట్ అనేది ఒకటే మార్గం మీకు. సో ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వచ్చేసాం. సో ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఈ ప్రీపేమెంట్ ఆప్షన్ గురించి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.